గర్భం నుండి నన్ను ఉత్తమింపజేసిన వాడువు నీవే. అమ్మ కడుపులోంచి బయటకు వచ్చిన సందర్భం. ఆ తరువాత 5వ వచనం, బాల్యము నుండి కదూ. తరువాత 8వ వచనం, 9వ వచనం, వృద్ధాప్యమందు. 4 ప్రత్యేకమైన సందర్భాలు జ్ఞాపకం చేయబడ్డాయి. అమ్మ కడుపులో తెలీదు, వెలుపలకు వచ్చాం తెలీదు, బాల్యం నుండి కొంచెం తెలుస్తుంటుంది అంతే. వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి అంతా తెలిసింది అనుకుంటాం. సరే, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పండి. చిన్న పిల్లవారిగా ఉన్నప్పుడు మీరు ఏం కోరుకుంటారు? చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఏం కోరుకుంటారు? నేను ఆడుకున్న బొమ్మలు, స్వీటు, హాటు అది అంటలేదు నేను. అందరూ ఉండాలని కోరుకుంటాం, అందరూ ఉండాలని కోరుకుంటాం. ఎవరు వచ్చినాక ఎవరూ లేకపోయినా పర్వాలేదు అనుకుంటాం. అవునా? పెళ్ళై పెద్దై ఎదుగుతూ వృద్ధాప్యం వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ ఉండాలని కోరుకుంటాం. విచిత్రం, బాల్యంలో అందరూ ఉంటారు కానీ వృద్ధాప్యంలో ఎవరు ఉండరు. ఇది every old age person have to face this sorrowfulness. కన్న పిల్లలుండరు, పెంచిన పిల్లలుండరు. విచిత్రం చెప్పిన మనతో చదువుకున్న వారు ఉండరు, మనమే మిగిలి ఉంటాం. ఎంత బాధ! పిల్లల్ని వారానికి ఒకసారి చూసే అవకాశం కూడా ఉండదు, నెలకొకసారి చూసే అవకాశం కూడా రాకపోవచ్చు. ఎప్పుడైనా ఇలా అకేషన్ వస్తేనే చూడ్డం. మనసు ఏమనిపిస్తూ ఉంటుంది? ఏం కోరుకుంటాం? వాళ్ళు వచ్చి మనకేదో లక్షలు ఇవ్వాలని కోరుకోం, వాళ్ళు కనపడితే చాలనిపిస్తుంది. కానీ ఎవరి కుటుంబాలు వాళ్ళవి, ఎవరి బాధ్యతలు వాళ్ళవి. వాళ్ళు మన మీద ప్రేమ ఉన్నా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి ఆటంకాలు అవుతాయి, రాలేరు. వృద్ధాప్యం అనేది నియర్లీ నాట్ ఓన్లీ సారోఫుల్ బట్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ ఆల్సో. మనం నొప్పికి దుఃఖానికి సమీపస్తులం అవుతుంటాం వృద్ధాప్యంలో. కానీ ఈ కీర్తనాకారుని అనుభవం మిగిలిన వారి అనుభవాలకు పూర్తి భిన్నంగా ఉంది, లోకస్తుల అనుభవాలకు భిన్నంగా ఉంది. ఇతడు కూడా అలాంటి పరిస్థితులన్నిటి గుండా వెళుతున్నాడు. చూడండి, వెళుతున్నాడు అనడానికి మనకు కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. 71వ అధ్యాయ కీర్తనలోని 1వ వచనంలో సిగ్గుపడనీకుము అన్నాడు. అంటే సిగ్గుపడే అనుభవం గుండా ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. 2వ వచనం తప్పింపుము అన్నాడు. అంటే తప్పించుకునే అవకాశం లేని పరిస్థితులు వచ్చినాయి. అవునా? తరువాత చూడండి, 3 దాక్కోవలసిన పరిస్థితులు వచ్చినాయి. అవునా? అంతేకాదు 4వ వచనం చెరపట్టుబడే బలత్కారుల పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి అనుభవాలు. విచిత్రమైన సంగతి ఏంటంటే, మనం అత్యంత ప్రేమించిన వాళ్ళు వృద్ధాప్యం దగ్గర ఎందుకో మనల్ని అపార్థం చేసుకుంటారు. కారణం చెప్పలేం. ఒకప్పుడు సహించటం అంటే కాస్త అభ్యాసం చేస్తూ వచ్చాం. కానీ వయసు పెరిగిపోయింది, ట్యాబ్లెట్ వేసుకోవటం మర్చిపోతాం.
మధ్యాహ్నం అయ్యి భోంచేసిన తర్వాత ఉదయం బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నానా అని అనుమానం. వేసుకున్నానో లేదో అర్థం కాదు. చిన్న మాట అన్న కోపం వస్తూ ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. ప్రతి చిన్నదానికి నాన్న కసురుకుంటున్నాడనో, ప్రతి చిన్నదానికి అమ్మ కేకలేస్తుందనో, ప్రతి చిన్నదానికి మావయ్య నన్ను ఇలా అంటున్నాడు అనేటువంటి బాధ దేన్ని బట్టి వస్తుంది? అరే, ఇంతకాలం మనల్ని ఓర్చుకున్నారు, ఇంతకాలం పెంచి పెద్ద చేశారు, ఇంత చేసిన తరువాత ఇప్పుడు వాళ్ళని మనం సహించాలి అనే సత్యం అర్థం కాదు. నా దగ్గరికి క్రాఫ్ వేయడానికి ఒక కుర్రాడు వస్తాడు. కుర్రాడు అంటే మాతో పోల్చుకుంటే కుర్రాడు అనమాట. హీఈస్ ఆఫ్ 45, ఐ థింక్ 46. వచ్చిన తర్వాత అంటాడు, అయ్యా మా నాన్నకి డైపర్ మార్చానండి, మా నాన్నకి స్నానం చేయించానండి. ఒకటి మాత్రం నాకు అర్థమైంది, నేను కొట్టు కట్టేసి ఇంటికి వచ్చేటప్పటికి నా భార్య నా పిల్లలు గదిలో ఉంటారండి, మా నాన్న ఒక్కడే గుమ్మం దగ్గర కూర్చుని ఉంటాడండి. రాత్రి 11, 12 అయినా ఏ నాన్న అంటే నీకోసం ఎదురు చూస్తున్నాను నాన్న అంటారు. సార్, నేను ఒకటే అనుకుంటాను సార్, చిన్నప్పుడు మా నాన్న నాకు చేశాడు, ఇప్పుడు మా నాన్నకు నేను చేయాలి, ఇప్పుడు నాకు ఆయన కొడుకు, నేను ఆయనకి తండ్రిని అనుకుంటాను సార్. వృద్ధాప్యంలో ఇలాంటి ఆదరణ అమ్మా నాన్నలు కోరుకుంటారు. కానీ విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఇది మా బాధ్యత అనే సత్యం తరువాత తరాల వాళ్ళకి తెలియదు. వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోరు. కారణం చెప్పనా? ఈ కీర్తనలో రాస్తూ కీర్తనాకారుడు అన్నాడు వృద్ధాప్యాన్ని గురించి. 71వ కీర్తనలోనే 9వ వచనంలో, వృద్ధాప్యమందు అంటే విడనాడబడే స్థితి వృద్ధాప్యం, విడనాడబడే స్థితి వృద్ధాప్యం. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 18వ వచనం. విడువకు అంటే విడిచిపెట్టేటువంటి, విడనాడే స్థితి, విడిచిపెట్టేసే పరిస్థితి వృద్ధాప్యం. తిన్నారా అని ఎవరిని అడుగుతారా? ఎప్పుడు గుర్తొస్తాడు? భోజనం పెట్టడానికి. అందరు తినేసాక అరే రే తాతయ్యకి అన్నం పెట్టలేదు అనుకుంటారు. అప్పుడు ఖాయం 100కి 90 మంది సంగతి నాకు తెలుసు. మొన్నటి దినం ఓ తమ్ముడు ఇలా అన్నాడు, వాళ్ళు అన్నం వండుకున్నారు, కూర ఆర్డర్ చేసుకున్నారు, తినేశారు. తినేసిన తర్వాత గుర్తొచ్చాడు లోపల నాన్నున్నాడని. అప్పుడు నాన్న అన్నం తింటారా అంటే తింటానయ్యా అన్నాడట. తింటానయ్యా అన్నాడట. అని అంటే కూర లేదు నాన్న. పర్లేలే నాన్న, నీళ్లు పోయింది. నీళ్ళేసాడు, నీళ్లు పోసుకున్నాడు, తింటూ ఉండగా గొంతు పట్టేసింది. Such sort of pathetic conditions are prevailing in the old age in so many people's life. కానీ లోకంలో ఉన్న వారికిని ప్రభువుని నమ్ముకున్న వారికి ఉన్న గొప్ప వ్యత్యాసాన్ని మీకు నేను చూపిస్తాను. ప్రభువుని నమ్ముకున్న వాని మనసు ఇప్పుడు పిల్లల మీద ఉండదు, వారు వచ్చి చూడలేదనే కష్టం ఉండదు, వాళ్ళు పట్టించుకోలేదని బాధపడరు. వాళ్ళు ఎవరి వైపు చూస్తారు? ఈ 71వ కీర్తనలో కీర్తనాకారుడు దేవుని వైపు చూస్తూ అన్నాడు, అయ్యా గర్భవాసినైనది మొదలుకొని తల్లి గర్భంలో ఉంటూ ఉద్భవింపజేసింది కూడా నువ్వే. బాల్యంలో నీవే నా ఆశ్రయం. వృద్ధాప్యం వచ్చింది, నువ్వు నన్ను విడనాడకు. నా శక్తి, నా బలం క్షీణించిపోయినా నన్ను విడిచిపెట్టవద్దు. అంటే వృద్ధాప్యంలో
ఒక వ్యక్తికి ఉండే గొప్ప ఐశ్వర్యం ఏంటంటే ప్రభువుని అడుగుతూ ప్రార్థన చేసేటువంటి ఐశ్వర్యవంతుడు మారు మనసు పొందిన వృద్ధుడు. ప్రభువుని అంగీకరించిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థనాపరుడుగా ఉంటాడు. దాని అర్థం ఏమిటి? ఏ అవసరత వచ్చినా ప్రభు మీదే ఆధారపడతాడు, ప్రభు మీదే ఆనుకుంటాడు, ప్రభువుని అడుగుతాడు, నువ్వే నాయనా నాకు అని. అంతేకాదు, ఈ వృద్ధాప్యానికి కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. దయచేసి వృద్ధాప్య యొక్క బాధ్యతలు నేను మీకు 1, 2, 3 బాధ్యతలు చెప్తాను, చూడండి. పద్దెనిమిదవ వచనం. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గురిచియు పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గురిచియు నేను తెలియచెప్పు వరకు ఆగరా. తలనెరిసి వృద్ధులమైపోతున్నాం అన్నప్పుడు దెర్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ బిఫోర్ అస్. మన ముందు బాధ్యతలు ఉన్నాయి. ఏమిటా బాధ్యతలు? కోడలి గురించి పిచ్చి మాటలు మాట్లాడడం, అల్లుడి మీద విమర్శించడం, భర్తని భార్యని భర్త తిట్టుకోవడం, కొడుకు పట్టించుకోవట్లేదనుకోవడం, కూతురు ఇంట్లో ఉన్న మాట్లాడదనుకోవడం. ఇది కాదంట. ఏం చేయాలి? ఎవరు దేవుని మీద ఆధారపడి సమస్తం ఆయన చేతికి అప్పగించుకుంటారో అలాంటి వారికి భూమి మీద ఇచ్చిన బాధ్యత ఏమిటంటే ఆయన బాహుబలం ఎంత గొప్పదో, ఆయన బాహుబలం ఎంత గొప్పదో మీరే ఆలోచించండి. ఒకరోజు ప్రభు మోషేతో ఇలా అన్నారు, చూడండి ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం 19, 20 వచనాలు చదువుతున్నాను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అడు తరువాత అతడు మిమ్మును, దేవుడు తానే తన బాహుబలాన్ని గురించి చెప్పాడు. ఐగుప్తు చాలా బలమైన దేశం. ఐగుప్తు ఐశ్వర్యవంతమైన దేశం. ఐగుప్తు పాలనా దక్షత కలిగిన దేశం. ఐగుప్తు సస్యశ్యామలమైన దేశం. ఆ దేశం గుండా 365 రోజులు ప్రవహించేటువంటి నది ఉంది. ఆ పొలాలన్నీ గోదావరిలాగా సస్యశ్యామలంగా ఉంటాయి, జిల్లాల్లాగా. అలాంటి దాని దగ్గర దేవుని పిల్లలు బానిసత్వం చేస్తున్నారు. వారిని విడిపిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. విడిపిస్తాను వెళ్ళు అంటే మోషే అన్నాడు, నేనా అన్నాడు. నేనే పాటి వాడిని అన్నాడు. అవునా, నేనే పాటి వాడిని? వాస్తవానికి నేనైనా, తమ్ముడు డానీ అయినా, ప్రసాద్ గారైనా, తమ్ముడు తిమోతి అయినా ఏ పాటి వాళ్ళం? వాట్ వీఆర్. మాకున్న ఎలిజిబిలిటీ ఏంటి చెప్పండి? ఏమీ లేదు. కానీ అన్నాడు, లేదు నేను కదా పంపుతున్నాను, నిన్ను పంపేది నేను, వెంట వచ్చేది నేను, చెయ్యి చాపేది నేను, కార్యం చేసేది నేను. అవునా? దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుని అతన్ని ఒక దేశం నుండి జనాంగాన్ని వెలుపలికి తేవడానికి వాడుకునేవాడు. బానిసత్వం నుంచి స్వతంత్రత తెచ్చేవాడు. అది ఆ పని అయితే, నేటి పని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అవునా, అపవాది యొక్క బలం నుండి దేవుని యొక్క శిరసత్వం క్రిందకి తెచ్చేటువంటి పని చేయడం కోసం వ్యక్తులను ఆయన నియమించి ఎలాగూ రక్షించాడో. బాహుబలం అనగానే ఆ బాహువు చాపి అద్భుత కార్యాలు చేసినవాడు అదే బాహువును సిలువకు అప్పగించుకుని మనల్ని శాశ్వతంగా నరక నుండి తప్పించినవాడు ఆయన.
ఏ చెయ్యి చాపి ఐగుప్తు యొక్క బలాన్ని అణిచాడో అదే చేతిని చాపి సిలువకు అప్పగించుకుని తాను చిందించిన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. అంటే ఇప్పుడు నేనేం చెప్తాను? ఆయన బాహుబలం ఎంత గొప్పదని చెప్తాను. నన్ను మరణంలో నుంచి జీవంలోనికి దాటించిందని చెప్తాను. తీర్పులో నుంచి కాపాడిన బాహు అది అని నేను చెప్తానయ్యా. ఇది మన బాధ్యత. అంతేకాదు తర్వాత అన్నాడు శౌర్యం. శౌర్యం అంటే మన ఉద్దేశం ఏంటి? అమ్మో ఏం పౌరుషం అండి మా అమ్మాయికి కదా, ఎంత పరాక్రమం అండి మా అబ్బాయికి. దేవుని కంటే పరాక్రమవంతుడు శౌర్యవంతుడు ఎవడో లేడు. ఉన్నాడా? అన్నీ అన్నిచ్చాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు. అద్దరికి వచ్చిన తర్వాత ఐగుప్తు సైన్యం ఒక్కటే మిగలలేదంట. ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోండి, ఒకసారి ప్రార్థన చేయండి. లోకంలో ఉన్నవారు క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తారు, క్రీస్తుని ద్వేషించరు. క్రీస్తు ప్రభు సంగతి వాళ్ళకి తెలుసు, కానీ మనల్ని బట్టే వాళ్ళు ప్రభు దగ్గరికి రారు. మన జీవితాలే దానికి అడ్డం, ఇందులో అనుమానం లేదు. కానీ వాళ్ళు ద్వేషం పెంచుకుని చివరికి నిత్య జీవం దగ్గర ఎంత నష్టపోతారో వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు ఉద్రేకాల్లో ఉన్నారు, వాళ్ళు ఎవరో చెప్పినటువంటి భావజాలంలో ఉన్నారు, వాళ్ళ మనసుల్లో ప్రియాక్యుపైడ్ థాట్స్ ఉన్నాయి. దానిని బట్టి వాళ్ళు ప్రభు దగ్గరికి రారు. అలా ఉన్నవారు వెలుపలికి రావాలి అని అంటే, అయ్యా నేను చెప్తా, నీ బాహుబలాన్ని గురించి చెప్తా, నీ శౌర్యాన్ని గురించి చెప్తా. నీ శౌర్యం ఎంత గొప్పది అంటే, నిన్ను నీవు మరణానికి అప్పగించుకుని మరణ బలం గలవాడి తలను చితకొట్టావు. నీవు నా నిమిత్తం చనిపోయి మరణాన్ని శాశ్వతంగా లేకుండా చేశావు. నీవు నా కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు దారపోసి నా ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచిన వాడిగా అయ్యావు. అంతేకాదు, నువ్వు చనిపోయి 3వ దినాన తిరిగి లేవడం ద్వారా ఈ మట్టి దేహాలకు పునరుద్ధానం అనే గొప్ప ఈవునిచ్చినటువంటి శౌర్యవంతుడు నువ్వు. ఈ మాటలు నేను చెప్తానయ్యా. ఇది వృద్ధాప్యంలో నాకున్నది, ఇది నేను చెప్తాను. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. మరి ఇప్పుడు అడుగుతాను, వయసు 60 దాటి 70, 80, 90, మొన్న మధ్యనే 90వ సంవత్సరం చేసుకున్న ఆయన కూడా చూశాను నేను. వాళ్ళ మీటింగ్స్ కూడా వెళ్ళాను నేను. నాకు అనిపిస్తుంటుంది, ఆయన అడిగాను ఓ రోజున మీటింగ్, అంటే చాలా ఒక 4 సంవత్సరాల క్రితం వెళ్ళి, ఆయన వందనాలండి వెంకటరత్న గారు రండి అన్నాడు. ఆయన వస్తున్నానండి బాబు అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత, మీరు రాసిన పుస్తకం ఏదైనా మాకు ఇవ్వచ్చు కదండి, మా పబ్లికేషన్లో మేము పబ్లికేషన్ చేసుకుంటాం కదా అన్నాడు. సార్ చూస్తానండి, నేను రాసినవి అలాగే ఉన్నాయి, మా పబ్లికేషన్లో పబ్లిష్ చేసి ఇది మాట్లాడుకుంటున్నాం. కాసేపు అయ్యాక, వయసు ఎంతండి మీకు అన్నా. ఎంతండి? 86. ఎంతండి? 86 అన్నాడు. 68కే గిరగిల తనుకుంటుంటే 86 అర్థం చెప్తారా మీరు? వయసు పెరిగే కొద్దీ ఎంజాయింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్స్ హిమ్ టు ద జాయ్. సంతోషంలోకి నడిపిస్తూ ఉంటుంది. దినాలు గడుస్తున్నాయి, వయసు పెరుగుతూ ఉంది, పరలోకానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ప్రభు సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఈ లోకాన్ని, ద్వేషాలు, పగలు, అసూయలు, మత్సరాలు, విభేదాలు, పక్షపాతాలు, వీటన్నింటి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. అబ్బా ఎంత దగ్గరికి వచ్చేసామో. అవునా? ఈ సంతోషం ఉంది. ఈ సంతోషం వెనక ఉన్న వాళ్ళు అనుభవించడం కోసం ఖచ్చితంగా నేను చెప్తాను ఈ మాట అని ఒక నిర్ణయం తీసుకోవాలి. నెంబర్ 1. 2 దగ్గరికి వెళ్తాం రండి. 37వ కీర్తన. ఇప్పుడు నేను యవనస్తుల దగ్గరికి వచ్చి ఆగుతాను. యవనస్తుల మనసుల్లో ఏముంటుందంటే, నేను ఇంకా సెటిల్ కాలా, ఎప్పటికి సెటిల్ అవుతానో ఏంటో, నా ప్రార్థనకు జవాబు వస్తుంది అంటారా?
నేనేమైనా అమ్మా నాన్నల్ని పోషించే స్థాయికి వస్తానా రానా? ఏమైపోద్ది నా బతుకు? ఎందుకు నేను? నా చదువు వల్ల నాకేం ప్రయోజనం ఉంది? నేనేం పెద్దగా ఏమి ఎదిగినట్టు ఏం కనపడటం లేదని డిసప్పాయింటెడ్ యూత్ కనపడుతున్నారు ఈ తరంలో. కానీ ఓ పెద్ద ఆయన, వృద్ధుడు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కూర్చున్నారనుకోండి, ఆయన ఒక రాజుగారు. ఆ రాజుగారు ఆ యవనస్తులకి ఇలా చెప్తున్నాడు, చూడండి 25వ వచనంలో నుంచి. నేను చిన్నవాడనే ఉంటిని, ఇప్పుడు ముసలివాడినయ్యాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని. చాలా వృద్ధాప్యం ఎందుకు? ఇప్పుడు ముసలాడయ్యాడు, ఏం చెప్తున్నాడు? అబ్బాయి, అరే నాయన, నిన్ను బట్టి కాదురా, మీ అమ్మ మీ నాన్నలు నీతిమంతులు కదా, వారు రక్షించబడ్డారుగా, వాళ్ళను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల సంతానం భిక్షమెత్తుకోరు. చాలదండి. వృద్ధాప్యంలో ప్రోత్సహించడం కోసం దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేయడం అనేది వృద్ధాప్యానికి ఇవ్వబడిన మరో బాధ్యత. ఒక కుర్రాడు చదవను, నాకు వల్ల కాదు మామయ్య, ఇప్పటికి నేను 3 times ఫెయిల్ అయ్యా. అప్పట్లో ఒకే పరీక్ష రాసి పాస్ అవ్వడానికి వీల్లేదు. మేము చదువుకున్నప్పుడు అన్నీ రాయాల్సిందే. ఇక నా వల్ల కాదు మామయ్య, మ్యాథ్స్ నా వల్ల అవ్వదు, ఇక నేను చదవను అని అంటే వాళ్ళ మేనమామకి నేను తెలుసు. ఆయన, రే ఈ ఒక్కసారి ప్రయత్నం చేద్దాంరా, నా దగ్గరికి రా, గుడివాడ రా అని గుడివాడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చి ఇలా అన్నాడు, వెంకటరత్నం గారు, వీడు 3 times ఫెయిల్ అయ్యాడు, మ్యాథ్స్లోనే ఫెయిల్ అయ్యాడు, మీరేమైనా కొంచెం పట్టించుకుంటారా అన్నాడు. పంపించండి అన్న. వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేనేం పాఠం చెప్పలా, మెల్లగా తనతో మాట్లాడుతూ వచ్చా. మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఒక రోజు అయింది. 2వ రోజు కొంచెం సన్నిహితం అవుతాడుగా, అవునా? 3వ రోజు మరింత సన్నిహితం. అప్పటి వరకు అసలు ఏం చెప్పలే నేను. నువ్వేం చదివావు, ఎలా చదివేవాడివి, మాస్టర్ వాళ్ళు ఏమనేవాడు నిన్ను అడుగుతా ఉంటే ప్రతివాడు నా బుక్ టీసీ కొట్టేవాడు. ప్రతి మాస్టారు చిచ్చి నీకు లెక్కలు రావురా అనేవాడు. ఇదే సార్ నాకంతా అనేవాడు. కూర్చోబెట్టి నేను ఫస్ట్ టైం చిన్న లెక్క చేసి చూపించి ఇది అని చెప్పి దాని క్రింద వేసి ఇది నువ్వు చేసి చూపించు నాకు అన్నా. 5 వేసాక ఆ కుర్రాడు 2వది వేసాడు. అవునయ్యా, నీకు లెక్కలు రావని ఎవరన్నారు అన్నా. నీకు లెక్కలు రావని ఎవరన్నారన్నా? చేసావు కదా అన్న. మీరు చెప్పారు, మీరు చేసి చూశాను, ఇది చేశానండి అన్నాడు. ఇంతేనయ్యా లెక్క అంటే, ఇంతకు మించి పెద్దగా ఏముండదు, నువ్వేం కంగారు పడకు. అందరికంటే ముందు వచ్చేవాడు, అందరికంటే వెనకాల వెళ్ళేవాడు. ఆ సంవత్సరం పాస్ అయ్యాడు, వాడు ఫస్ట్ క్లాస్ వచ్చింది. అరే రే, చిన్న ఎంకరేజ్మెంట్. ఓ రోజు ఓ కుర్రాడు వచ్చాడు. వచ్చి, మాస్టర్ బాగున్నారా? బాగున్నాను ఆయన. తన జేబులో నుంచి ఆటోగ్రాఫ్ ఉంటుందిగా, తీసి చూపించి, చూడండి మాస్టరు, పలానా సంవత్సరం మీరు ఆటోగ్రాఫ్ రాశారు నాకు. ఏమని రాశారంటే, రే బాబు, జీవితంలో ఉన్నతమైన శిఖరాలే కాదురా, లోయల్లోనూ కూడా వెళ్ళాల్సి వస్తుంది. లోయలోకి వెళ్ళేవని కృంగిపోబోకు, లోయ నుంచి నువ్వు పర్వత శిఖరం మీదకి ఎక్కుతావు, అది గుర్తుపెట్టుకో. లోయలో ఎప్పుడు నిరాశపడకు, పట్టుదల మాత్రం విడిచిపెట్టకు అన్నారు. సార్, నేను ఇప్పుడు పలానా చోట నేను ఆర్డీఓగా పనిచేస్తున్నాను సార్. చాలాసార్లు డిసప్పాయింట్మెంట్లో ఇదే చదువుకునేవాడిని సార్. ఏమండి, ఒక మాస్టర్ రాసిన ఆటోగ్రాఫ్
ఆ కుర్రాళ్ళు ధైర్యం నింపితే లేఖనం ఉండేది, జీవంగల వాక్యం ఉండేది. ఎంతోమంది మా బతుకులు ఏమైపోతాయి. అంతేకాదు పెద్దోళ్ళు ఉంటారుగా, ఈ పిల్లలు ఇంకా సెటిల్ కాలా, ఈ పిల్లలు ఇంకా మారు మనసు పొందలా, ఈ పిల్లలు ఇంకా మాట వినే స్థితిలో లేరు అని వృద్ధాప్యం దగ్గర దుఃఖంలోకి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, మనం చచ్చిపోయినా మన పిల్లల్ని దేవుడు వదిలిపెట్టడు. ఆయన అన్నాడు, నీతిమంతుల సంతానపక్షంగా నేను ఉంటాను అన్నాడు. వారందరూ యెహోవా ఉపదేశాన్ని పొందుతారు అన్నాడు. మన పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాడు అని చెప్పడం వృద్ధాప్యంలో మనకు ఇవ్వబడిన బాధ్యత. ప్రోత్సహించడం మాత్రమే కాదు సుమా, ఆయన విడిచే దేవుడు కాడు అని. అసలు అడుగుతాను ఇప్పుడు, అసలు మనకు వయసు నెరిసి తల ముగ్గుబొట్టు అయిపోయినా ఇంకెందుకు బతికించి ఉంచాడు? 3 కోవిడ్లు ఎందుకు దాటించాడు? మాట్లాడండి. ఇప్పుడు ముసలోళ్ళ సంగతే కాదు, మీ సంగతి కూడా చెప్తున్నా. మీరు కూడా 3 కోవిడ్లు దాటారుగా. మీ వయసే 3 సంవత్సరాలు కాదు కదా, దాటారు కదా. ఎందుకు? బిహైండ్ ఇట్ దెర్ ఇస్ ఎ పర్పస్. ఆ పర్పస్ ఏంటో చూడండి, 92వ కీర్తనలో చెప్తాడు. రండి, 92వ కీర్తన 14వ వచనం. నాకు ఆశ్రయ దుర్గమని యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు. ఎందుకంట చెప్పండి? ఏం ప్రసిద్ధి చేయడం? దేవునిలో చెడు లేదు. దేవుడు ఎప్పుడు చెడు చేయడు, దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. ఒకవేళ నష్టం వచ్చినా దాని వెనక నీకు తెలియని లాభం ఉంటుంది. ఏదైనా అవమానం కలిగినా దాని వెనక నీకు తెలియని భవిష్యత్తు లాభం ఉంటుంది. ఈ రోజున కష్టం గుండా, కన్నీటి గుండా, అవమానం గుండా, నింద గుండా ప్రయాణం చేస్తున్నా దేవుడు అనుమతించిన వాటన్నింటి వెనక రేపటి మంచి నీ భవిష్యత్తులో మంచి చేయడం కోసమే వాటన్నిటిని అనుమతించాడు ఆయన. అవునండి, నువ్వు విశ్వాసిత గలవాడివై నన్ను కొట్టితివి. నష్టం కూడా ఆయన విశ్వాసిత, నష్టం కూడా ఆయన విశ్వాసిత. మొన్న ఈ మధ్యలో ఒకరు వచ్చి, ఏంటో నన్నయ్య అసలు ఏం చెప్తాం, యాక్సిడెంట్ అయింది లేవయ్యా, ఏమైందన్న అంటే, మాకేం కాలేదన్నయ్య, కారు మాత్రం దెబ్బతినేసింది అన్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కారు నువ్వు కూడా పోయేవాళ్ళేమో ముందే, అందుకే ఆపి ఉంటాడు ఆయన. అవునా? కారుతోనే ఆపాడు. ఒకవేళ ఇంకా ముందుకెళ్ళి ఉంటే కారు నువ్వు కూడా ఉండేవాడు కాదేమో, అందుకనే ముందస్తుగానే నిన్ను ఆపాడు ఇక్కడ ఆయన. ఆయన ఎప్పుడు తప్పు చేయడు. వయస్సును మనం పెంచుతున్నాడు. ఎందుకు అంటే కింద రాస్తాడు చూడండి, అదే కీర్తనలో. తర్వాత వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడతారు. ఎందుకోసం? ఆయనలో చెడుతనము లేదని చెప్పడానికి. ఒకసారి ఆలోచించండి, ప్రసాదరావు గారిని, అమ్మాయిని ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేశారు వాళ్ళు గత కాలంలో. బాధ. జీవన్ ఫోన్ చేసేవాడు, అంకుల్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు, అమ్మ పరిస్థితి నో హోప్ అంకుల్, డాక్టర్ చెప్తున్నారు. ఎలా? ఇవాళ సజీవంగా ఎలా ఉంది ఆవిడ? ఆయన పరిస్థితి ఏంటి? ఫోన్ చేసి, అన్నా అస్సలేం బాగాలేదన్నా, ప్రార్థన చేయండి అన్న. ఇవాళ వాళ్ళని చూస్తున్నప్పుడు ఎందుకు ఇచ్చాడు ఆయుష్? దేవునిలో ఏ చెడుతనము లేదని. ఇవాళ వాళ్ళు చేసిందేంటి? వాళ్ళు చేసిన ఆరాధన ఏంటి? నేను సర్వసమాజం ఎదుట నీ నామమును గొప్ప చేయుదును, నేను నీ ప్రభావ మహిమను వర్ణించెదను, నేను నీ గుణలక్షణములను అనేకుల ఎదుట ఎత్తిపట్టేదను. ఎందుకు? నీలో ఏ చెడుతనం లేదు, నీలో ఏ చెడుతనం లేదు, అనుమానం ఏం లేదు. మీరేమనుకుంటారో మాట చెప్తా. ఒక ఆయన అడిగాడు,
ఏమీ లేదంటారు మీరు. పాపం చెప్పండి, పుట్టుకతో 2 కళ్ళు లేవు అతనికి, దేవుడు అన్యాయస్తుడు కాదా? నేనన్నాను, బాబు దండం పెడతా, నీకు తెలీదు, ఆడికి 2 కళ్ళు లేకపోతే మాత్రం ఏంటయ్యా, ఎంత తెలివితేటలున్నాయి. కళ్ళు ఉన్న వాళ్ళు కూడా మోసం చేసి తెలివితేటలున్నాయి ఆడికి. ఆ కళ్ళే ఉంటే లోకాన్ని మోసం చేసేవాడు. నిజం, కళ్ళు లేవనుకుంటాం కానీ 2 కళ్ళు లేని వాళ్ళు ఎంతమందిని మోసం చేస్తుంటారు మీకు తెలీదు. అలాగే అందులో మంచోళ్ళు లేరని నేను అంటలా. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. వాళ్ళకి తానే 2 కళ్ళుగా ఉండడానికి ఇష్టపడతాడు ఆయన. మనంతటా మనం నడిస్తే తప్పు చేస్తాం, ఆయన నడిపిస్తే తప్పు చేయం. దీనికి అవకాశం ఉంది, దానికి అవకాశం ఉంది. దేవుడు ఎప్పుడు తప్పు చేసేవాడు కాడు. ఆయనలో ఏ చెడుతనము లేదని చెప్పడానికి సారం కలిగి పచ్చగా ఉంటారు. అవునా? నా దగ్గర చదువుకున్న పిల్లలు, వాళ్ళ తలకాయలు నెరిసిపోయినాయి. వాళ్ళు రోడ్డు మీద వెళ్తా ఏమే, అదిగో మాస్టర్ చూడు అప్పుడు ఎట్ట ఉన్నాడు, ఇప్పుడు అట్టాగే ఉన్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నాడు. మొన్న మా బ్యాచ్ అంతా కలిసి కాలేజీలో రావాలి వెంకటరత్న నువ్వు కూడా రా అంటే, నేను ఆదివారం అయ్యా నేను రాలేను అన్నా. లేదు అసలు ఎన్ని సంవత్సరాలు అయింది మనం కలుసుకుని, మోర్ దాన్ 40 years అయిపోయింది. 40 years ఏంటి, 40 ఏంటండి, 70 నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు రా, 70 నుంచి ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాటిపోయింది. ఒక్కసారి అసలు ఒకరి ముఖాలు ఒకటి గుర్తుపట్టగలమో లేదు చూద్దాం అని అంటే, వెళితే కదా పళ్ళు ఊడిపోయినాడు ఒకడు, అసలు తల మీద ఒక్క వెంట్రుక లేనోడు ఇంకొకడు, ఇట్ట దుఃఖంలాగా ఉండేవాళ్ళు. ఎలా ఉన్నారు తెలుసా, అసలు నడవటం కష్టంగా ఉంది వాళ్ళకి. వాళ్ళందరినీ చూసిన తర్వాత నేను స్టేట్ బ్యాంకులో మంచి ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు. మేమిద్దరం ఎట్టున్నాం. వాడు నన్ను చూసి అంటున్నాడు, వెంకటరత్నం అప్పుడు ఎట్టున్నావు, ఇప్పుడు అలాగున్నావా నువ్వు? ఎందుకుంటాం? ఒకటే కారణం, ఆయన పచ్చగా ఉంచాడు కాబట్టి. ఆయన ఇలా ఉంచకపోతే, ఈ మధ్యలో చాలామంది అడుగుతున్నారు ఏమనంటే, అన్నయ్య చిక్కిపోతున్నావేంటని. నేను అన్నాను, చిక్కిపోతున్నాను అనబోకండి, స్లిమ్గా ఉన్నావు అనండి. చిక్కిపోవటం ఏంటి? అవునా? స్లిమ్గా ఉన్నానండి. కొంతమంది సిస్టర్స్ అడుగుతారు, అన్నయ్య చిక్కిపోతున్నావు అన్నయ్యను అని. నేను అన్నాను, ఏం లేదమ్మా, రేపు మోసేవాళ్ళకి కష్టం లేకుండా ఉంటుందని. దేవుడు తప్పు చేయడు, మనం చిక్కిపోయినా తప్పు చేసేవాడైనా కాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, వయసు పెరిగే కొద్దీ మన బాధ్యతలు పెరుగుతాయి, తరగవు. ఆయనలో చెడుతనం లేదని చెప్పడం, ఆయన విడిచిపెట్టడని చెప్పడం, ఆయన నిన్ను పట్టించుకుంటాడని చెప్పడం, నీ పిల్లల ఆకలి తీరుస్తాడని చెప్పడం, నీ పిల్లలు భిక్షం ఎత్తుకోరని చెప్పడం, ఇవన్నీ వృద్ధాప్యానికి దేవుడు ఇచ్చిన బాధ్యతలు ఇవి. ఇంకో మాట చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. లోకం పరిస్థితి చూసిన తర్వాత మరో చోటుకొద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం. ఆరో అధ్యాయం 3వ. చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరగకయు తగిన రీతిగా సమాధి చేయబడకయు ఉండినెడలా వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకున్నా. విన్నారా మీరేమన్నా? 100 మంది పిల్లకాయలు ఉన్నారు, వయసు 115 సంవత్సరాలు బతికాడు, కానీ తీసేసేవాళ్ళు ఎవరు లేరు. తీసేసేవాళ్ళు అంటే అంత్యక్రియలు జరిగించేవాళ్ళు ఎవరు లేరు. ఇంతమంది ఉన్నా తర్వాత చదవండి. ఇంకా అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడిను. అది సూర్యుని చూసింది కాదు, ఏ సంగతి దానికి తెలీదు. అతని గతి కంటే అంటే కడుపులోనే చచ్చిపోయి బయటకు వచ్చి ఆ తర్వాత పాతి పెట్టేస్తారే పిండం,
ఆ గతి మేలు. ఇన్ని సంవత్సరాలు బతికి సుఖానుభవం లేకుండా సమాధి సరిగ్గా జరగని వాడి జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి కొంచెం కిందకి వెడదాం రండి. చదవండి. అట్టివాడు 2000 సంవత్సరాలు బ్రతికినా మేలు కానక ఉండిన ఎడల వాని గతి అంతే. 2000 సంవత్సరాలు బతికినా కూడా అంతే. కానీ 60 బతికినా, 70 బతికినా, 80 బతికినా ఎవరు దేవునిలో ఉంటారో, ఎవరు ప్రభువుని కలిగి ఉంటారో వారి ఆధిక్యత ఎంత గొప్పది అంటే యెషయా గ్రంథకర్త చెప్తున్నాడు. చూడండి దయచేసి యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనాలు. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, నేను చదువుతానురా. గర్భమునది పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒండిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకపెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకునివాడను నేనే, నిన్ను ఎత్తుకునివాడను, ఎత్తుకొనుచు రక్షించువాడను. ఎప్పటి వరకు? ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన ఉంటాడు. పునరుద్ధానుడు కదా, కళ్ళు అలా ముయ్యగానే ప్రక్కనే ఆయన నిలబడతాడు. వెళదాం రా అంటాడు, నిత్యత్వానికి తీసుకుని వెళతాడు. వృద్ధాప్యం అనేది దేవునితో అత్యంత సాంగత్యం చేయడానికి, సహవాసం చేయడానికి అత్యుత్తమైన సంగతి. వృద్ధాప్యంలో 2 బాధలు పడతారు. ఒకటి ఏంటంటే ఆకలి తగ్గిపోద్ది, 2 నిద్ర తగ్గిపోద్ది. ఆకలి తగ్గిపోద్ది, నిద్ర తగ్గిపోద్ది. ఒకరోజు బక్సింగ్ అని నాకు తెలిసిన బ్రదర్ అడిగాడు, అన్నా మీరు తెల్లవారులు ప్రార్థన ఎలా చేసుకుంటున్నారో చెప్పండి అని. ఆయన చెప్పిన రహస్యం ఏంటంటే దేవుడు నిద్ర మీద ఆకలి మీద మనసు తీసేసాడయ్యా అని. అదే మనకు పోతే 100 హాస్పిటల్ తిరిగేవాళ్ళం. అవునా? అయ్యో ఏంటో ఆకలి అవ్వట్లేదమ్మా, అవునా, నిద్ర పట్టట్లేదమ్మా. ఆయన ఏమన్నాడు? తిండి మీద మనసు లేదు, నిద్ర మీద మనసు లేదు, కాబట్టి మనసు ఎవరి మీద ఉంది? నా తండ్రి చిత్తం నెరవేర్చడం అన్నమును కదా. మరి వృద్ధాప్యంలో ఒకవేళ తగ్గే ఆయుష్ కానీ కాదు, తగ్గే ఆకలి కానీ, తరిగే నిద్ర కానీ, ప్రార్థనకు దేవుడిచ్చే అవకాశం అది. అర్ధరాత్రి అయినా నానా అంటే ప్రక్కనే ఉంటాడు. మాట్లాడితే ఎన్ని మాటలు వింటాడు, మనకి ఎంత ఆదరణ ఇస్తాడు, మెలనైన స్వరంతో ఎంత జవాబిస్తాడు, ఎంత ఓదార్పునిస్తాడు. ఇలా అంటాడు, నేనున్నానయ్యా. నీ పిల్లలు కష్టంలో ఉన్నారనుకుంటున్నావు కదా, ఇప్పుడు నీ పిల్లలు కుటుంబాలు కష్టంలో ఉన్నాయనుకుంటున్నావు కదా, నేను లేనా? నువ్వు ఉండి బాగు చేస్తావా, నేనుంటే బాగు చేస్తానా? కాబట్టి ప్రభువా, నా కొడుకు కుటుంబంలో నువ్వే ఉండు, నా కూతురు కుటుంబంలో నువ్వే ఉండు, రేపు నేను ఉండను, ఈ సహవాసంలో కూడా నువ్వే ఉండు. ఎవరికి అప్పగించుకుంటాం? ఎవరు నమ్మకస్తులు? అవునా? మనము నమ్మదగని వారమైన. కాబట్టి ఆయుష్నిచ్చిన దేవునికి నిండు కృతజ్ఞత మనం చెల్లిస్తూ, వృద్ధాప్యాన్ని బట్టి ఏమీ కృంగిపోనక్కర్లేదు. అవునా? దేవుడు మాత్రం విడనాడేవాడు కానే కాడు. దేవుడున్నాడు, సహవాసం ఉంది. సహవాసంలో మన కోసం దేవుడు ఏర్పరిచిన పిల్లలు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మన కడుపును పుట్టిన పిల్లల బాధ్యత ఎంతో, ఆత్మీయంగా పుట్టిన పిల్లల బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఒక ఆమె ఫోన్ చేసి ఇలా అంది, అయ్యా వృద్ధాప్యంలో నేను వచ్చి మీకు సేవ చేస్తానయ్యా. షీఈ్ ఇన్ కువైట్. ఆమంట వృద్ధాప్యంలో వచ్చి నాకు సేవ చేస్తుందంట. అమ్మా, నా కూతురుతో తట్టుకోలేవు నువ్వు, నా కూతురు ఓర్చుకోదమ్మా కదా. అంటే ఎందుకని? నీ వాక్యం ద్వారా మేలు పొందామయ్యా, వృద్ధాప్యంలోనైనా మీకు సాయం చేసే అవకాశం మాకు ఇవ్వండి అంటారు కదా.
దేవుడు విన్నాడేవాడు మాత్రం కాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరలా ఒక వచనాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. 145వ కీర్తన. రెండవ వచనం. రై అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామము స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. ఒక తరం వారు మరొక తరం కదా. కానీ మాకు ఇచ్చిన సంగతి చెప్పిన ఒక తరం కాదు, 4 తరాలకు చెప్పే కృపనిచ్చాడు ఆయన. రియల్లీ వీఆర్ బ్లెస్డ్. 4 తరాలు. 4 తరాలు ఎందుకంటున్నానంటే ముగిస్తూ చెప్తున్నాను. ఇదివరకు చెప్పాను. ఓ మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్లో చాలా పెద్ద ఆయన, అప్పటికే 80 ఉంటాయి. నా వయసు ఎంత? 24, 25 ఉంటాయి, లేదా 26 ఉంటాయి. ఆయన అడిగాడు, వాక్యం చెప్పాక, మీరు బ్యాప్టిస్ట్ వారా అన్నాడు. కాదండి అన్న. బ్యాప్టిస్టు వారు కాని వారికి ఇంత వాక్యం ఉంటుందా అన్నాడు. ఏం చెప్తాం? నేను 2 చేతులు జోడించా, అయిపోయింది. 3 రోజులు వాక్యం ఉన్నాక నడిచి వెళ్తా ఉంటే, యంగ్ మ్యాన్, గో హెడ్, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, చాలా మంచి భవిష్యత్ దేవుడు నీ కోసం ఉంచాడు, వెళ్ళు, ముందుకే, ఎప్పుడు డిస్కరేజ్ అవ్వకు, వెళ్ళు అంటున్నాడు ఆయన. పెద్ద ఆయన నిలబడి, జనమంతా వెళ్తున్నారు, ఆయన అరుస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆ మాటలు గుర్తు చేసుకుంటే ఎంకరేజ్మెంట్. అది జరిగిపోయిన చాలా సంవత్సరాల తరువాత, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఓ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఇంత పిల్లవాడు, ఇంత ఉంటాడు, అంటే వాడికి 3 years 4 years ఉంటాయి. వాడు బయట నిలబడి, మా మామయ్య గారి ఇంటికి వస్తున్నారా మీరు? రండి, ఇదే రండి అన్నాడు. నేను అన్నాను, రే బాబు, నీ పేరు లివింగ్స్టనా ఏంట్రా అన్నా. ఆయన పేరు లివింగ్స్టన్ అంటే అవునండి అన్నారు. అరే, నువ్వు లివింగ్స్టన్ గారి మనవడవా అన్న. కాదు సార్, మునిమనవడు సార్ ఈడు అన్నాడు. నాకు జక్కయ్య జ్ఞాపకం వచ్చాడు. దేవుడు అన్నాడు, ఇతడు అబ్రహాం కుమారుడే అన్నాడు. జక్కయ్యను చూసినవాడేగా ఆ దినాన్న సింధూరవనంలో మమ్రీ ఎదుట ఆతిథ్యం ఇవ్వటానికి జక్కయ్యలో అదే కనపడింది కదా. నాకే 4 తరాలు కనపడితే 4 తరాలకు వాక్యం చెప్పే కృపనిచ్చిన దేవునికి నిండు వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన తదుపరి ప్రేమ విందుంది. వెలుపట అంటే రోడ్డు మీదే మనకు సిద్ధపరిచిన పెండాల్స్ ఉంటాయి. ఆ పెండాల్స్లో నాన్ వెజ్ ఉంటుంది, ఆహారం. కొంచెం ఈ మందిరం పై భాగంలో వెజిటేరియన్తో సిద్ధపరిచిన ఆహార పదార్థాలు ఉంటాయి. దయతో పైకి వెళ్ళండి, వెజిటేరియన్ వారు అంతా కూడా. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. వచ్చినందుకు మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసైన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామం యథార్థమైనది, పరిశుద్ధమైనది, నమ్మదైనది, పూజింపదగినది. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క దినము ఈ కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసుకోవడంలో ఈ దాసు ప్రసాద్ అన్న గారికి, అక్క లలిత అక్క గారిని బట్టి నీకు వందనాలు. వారిని మరి తల్లి గర్భంలో ఉంటుండగానే జగత్ పునాది వేయకముందే నీ బిడ్డలుగా ఉండటకు వారిని ఏర్పరచుకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
అంత మాత్రం కాక గొప్ప రక్షణకు వారు పాత్రలుగా చేసినందుకే నీకు వందనాలు. నిత్యజీవము పరలోక రాజ్యము స్వాతంత్రించుకుంటకై మీరు వారిని ప్రభు నిర్ణయించారు. అంత మాత్రం కాదు, జయము గల దేవుని సేవించుటకు, దాని ద్రాక్షవనంలో పనిచేయటకు, అనేక ఆత్మలు రక్షణ కొరకు, సంఘమును పోషించుట కొరకే ఇచ్చిన గొప్ప బాధ్యతగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గద్దెంలో అన్నింటిలో తోడుగా ఉన్నారు. కుటుంబ జీవితంలో బిడ్డలను ఆశీర్వదించి, కుమారుడు, కోడలు, పిల్లలు, మరి కూతురు, అల్లుడు, పిల్లలు, వారందరూ బట్టి నీకు వందనాలు. మరి ముఖ్యంగా ఆత్మీయ పిల్లలు కూడా అనేక ఇచ్చినందుకే నీకు వందనాలు. ముఖ్యంగా కొద్దిగా 4 సంవత్సరాల క్రితం నుండి అన్నగారు ఎంతో బలహీనతకు గురయ్యారు. ప్రభా, మనిషి నీరసించిపోయాడు. అలా అక్కగారు కూడా కిడ్నీ ప్రాబ్లం, ఇంకా దేవుళ్ళు అనేక బలహీనతలు ఉన్నప్పటికీ మళ్ళీ అబ్రహాము షారాకు పునరుద్ధరణ శక్తి ఇచ్చినట్లుగా వారి ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకునే నీకు వందనాలు. ఎందుకంటే వర్తమానంలో మరి వృద్ధులు ప్రభా నీ బలమును గుచ్చి, నీ శౌర్యము గుచ్చి, నీ మంచితనం గుచ్చి, నీ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయుటకై మరి ఇతరులు ప్రభు ఆదరణ కొరకు మన దేవుడు మరి విడిచిపెట్టని తెలియచేయటకు వారికి ఇచ్చిన ఆధిక్యతకే నీకు వందనాలు. వారికి దేవునితో ఇచ్చిన సహవాసం అంత విలువైందని జ్ఞాపకం చేసినందుకే నీకు స్తోత్రాలు. నీ సేవకులను మరి తీసుకొచ్చి వెంకటరత్నం గారిని కూడా ఎవరు నిరుత్సాహపడకూడదని, యేసుప్రభుని కలిగి ఉంటే మరి ఎంతో జీవితం సంతోషంగా ఉంటుందని ఇచ్చిన భావనకు వందనాలు. కాబట్టి ఎవరైతే ఇంకా యేసుప్రభు వారిని రక్షకునిగా అంగీకరించలేదో వారు కూడా యేసుప్రభు వారు నా కొరకు ప్రాణం పెట్టినారు, రక్తము కాచినారు నమ్మి విశ్వాసం వారికి దయచేయండి. సందర్భంగా అనేక స్నేహితులు, శ్రేయాభిలాసులు, మరి తండ్రి ఇంకెవరైతే వచ్చారో వారందరి బట్టి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధులు బట్టి, సేవకులు బట్టి ప్రార్థిస్తున్నాం. నీ వాకి అందరి హృదయాల్లో నీరు కట్టి పల్లింపు చేయతండి, ఆశీర్వదించండి. మరి చేసిన మేళ్ళని బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ముందున దినాల్లో కూడా వారిని బలపరిచి, దేవా స్థిరపరిచి, నీ పునరుద్ధరణ శక్తినిచ్చి ఇంకా సేవను పరిచర్లో ముందు కొనసాగి కృప దయచేయండి. పిల్లల కుటుంబాలు ఆశీర్వదించండి. మనవలు కూడా స్థిరపరిచి ఆశీర్వదించండి. కూడికి వచ్చిన వారు అందరూ ఆశీర్వదించమని, తిరిగి ప్రేమ మీద సావాసం కూడా దీవించము. వడ్డించే వారికి జ్ఞానం ఇవ్వండి. అందరికీ సంతృప్తికరంగా చేయము, వృధా కాకుండా, కొరత రాకుండా చేయము. తిరిగి వెళ్ళే సమయాల్లో అందరినీ కూడా వారి వారి స్థల క్షేమంగా చేర్చమని, రేవుడు ప్రవచనకు సిద్ధపరచమని, చేసిన మేళపకారం బట్టి వందనాలు. ఈ కుటుంబాన్ని, సంఘమును కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు రాబోతున్న ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం మనకును, ఆయన ప్రేమించే వారికి, ముఖ్యముగా ప్రస్తుతానికి లలిత వారి కుటుంబస్తులకు ఇప్పుడు సదాకాలం తోడెండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలండి. మమ్మల్ని దీవించాలండి. విందులో పాల్పండి. బాగుందండి.